కన్యవారికి గనక చూసుకున్నట్లయితే సప్తమ శని. మరి ఈ సప్తమ శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ ఏ భావాలని అది యాక్టివ్ చేస్తుంది, డియాక్టివ్ చేస్తుంది, నెగిటివ్ ట్రిగర్ ఆర్ పాజిటివ్ ట్రిగర్ ఇస్తుంది అనేటువంటి విషయాలతో పాటు మీకు మంచి కూడా ఇది చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శని దగ్గర ఉంటే బ్యాడే చేయాలని కాదు, ఎందుకంటే శ్రమకారకుడు, వృత్తికారకుడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మీకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే శని సప్తమంలో ఉంటాడో పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. దీనివలన ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం వివాదాస్పదంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంత స్ట్రెస్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాకపోతే సప్తమ శని ఎప్పుడు కూడా మార్పులను ఇస్తాడు. అంటే మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్లేస్ చేంజ్ అనుకోండి, ఇటువంటి మార్పులను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు ధైర్యం చేసేటువంటి విషయాల్లో మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టుగా ఆగుతూ ఉంటారు. కొంచెం విద్యా సంబంధించిన విషయంలోనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. సంతానానికి మళ్ళీ వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి సప్తమంలో శని ఉన్నప్పుడు. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలో మారడం వల్ల అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే 12వ స్థానంలో కేతు కూడా మీకు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ 2027 జూన్ వరకు శని అక్కడ ఉంటున్నాడు. కానీ కేతు 2026 నవంబర్ నుంచి మారుతున్నాడు కాబట్టి అప్పటి వరకు కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఎంత మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుంటే అంత రిలీఫ్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, సామాజిక సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు మార్పులకు ఎక్కువ దారితీస్తుందని చెప్పాం. కాబట్టి మారేటప్పుడు అది ఇల్లు మారుతున్నారా, ఆఫీస్ మారుతున్నారా, ఏదైనా మారేటప్పుడు చూసుకోవడము. అదేవిధంగా ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి జాబ్స్లోనే మన ముందు పొగుడుతూ వెనకాతల మాత్రం గోతులు తీసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఎందుకు, కారణం ఏమిటి? బాధకుడైనటువంటి గురువు దశమంలో ఉంటూ ఆ యొక్క దశమ స్థానాధిపతి అంటే దశమంలో ఉండే గ్రహం యొక్క రాసుల్లో శని ఉంటూ ఆ యొక్క రాసుల్లో మళ్ళీ రాహు ఉన్నాడు శని రాసుల్లో. కాబట్టి ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. మీరు కాస్త గోవులకి బెల్లం తినిపించండి, చెండి వినండి అనే విధాలు బాగుంటుంది. శని ఏలినాడు శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, లేదా శని మహాదశలు అనుకోండి, శని అంతర్దశలు అనుకోండి. మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు, అమ్మో ఫైటింగ్ చేయాలి, అయ్యి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రండి. ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు, దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో. మనమందరం మొక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా? శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. గణపతి, మనం చూడండి ఏ దేవతను తీసుకోండి, వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు. ఆంజనేయ స్వామి మనకి లంకకు 100 యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు. శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. మహాగణపతి, ఆయన గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక. అదేవిధంగా శివుడు, విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తాయండి, రామావతారం, కృష్ణావతారం. ఎందుకు, ఏం కష్టం, ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా. అంటే మన జీవితం దేవతలైనా, యక్షులైనా, గంధర్వులైనా, మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది, ఫైట్ చేసేటువంటిది ఉంది. మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం. అమ్మో నాకు వద్దు, అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం. అమ్మో నాకు పెళ్ళొద్దు, ఎవడు పడతాడు, అమ్మో నాకు పిల్లలు వద్దు, ఎవడా బాధ్యత తీసుకుంటారు, అమ్మో నాకు ఉద్యోగం వద్దు, చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు. శని కర్మకారకుడు, కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత. అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది,
ఏదో మునిగిపోతుంది, ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సాటర్న్ ఆల్వేస్ టీచర్స్, అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మనకి చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది. ఒక రూట్లో వెళ్తున్నాము, ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది. అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం. అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది. కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది. అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది, ఇంకో ఉద్యోగం వస్తుంది. లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది, అప్పుడు ఇంకో ఫైనాన్షియల్గా ఇంకెలా సంపాదించాలని తెలుస్తుంది. కాబట్టి ఏంటి, శని ఆల్వేస్ కర్మకారకుడు, లాభాలకు కారకుడు, ఉద్యోగానికి కారకుడు, ఆయుష్కి కారకుడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మనల్ని ప్రత్యేకంగా ఆయన ఇబ్బంది పెట్టేది ఉండదండి. నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి, ఏదో ఒక పని, ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటో చెప్తాను. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ, లక్ష్మీనరసింహస్వామి కానీ, స్కందుడు కానీ, శక్తి ఆలయం, అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి, మీరే చూస్తారు దాని ప్రభావం. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది. పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు, మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీ మనసు, మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి. గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏలనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని, శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము, ఒక లేజినెస్, ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు. అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు, గోరువెచ్చని నీళ్ళు. మీరు చూస్తారు, మీలో తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి 3 సార్లు వస్తుంది 2026 సంవత్సరంలో. జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు, మరి చతుర్గ్రహ కూటమి 2 సార్లు వస్తుంది. అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము. గ్రూపులుగా, అది ఉగ్రవాదులే అనుకోండి, రాజకీయ నాయకులే అనుకోండి, గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము. గ్రూప్స్గా ఏర్పడి జయాల్ని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం. వైరస్లు చూస్తాం. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అటాక్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగకండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు, ఎందుకంటే ఇది 1 సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. చండీ పారాయణం చేయండి, చండీ వినండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.